శ్రీనివాసన్స్ యానివర్సరీ సెలబ్రేషన్ జరుపుకోవడం మామూలు విషయం కాదు. అందులో కరాటే, మ్యూజిక్, అదేవిధంగా డ్యాన్స్, అకాడమిక్ ట్యూషన్స్ కూడా. అంటే మనకు అక్కడ అబ్బనిది మనం ట్యూషన్స్కి వెళ్తే కూడా చక్కగా అర్థమవుతుంది. 10 మందిలో కొంచెం డిస్టర్బ్ అయినా సరే ప్రశాంతంగా కూర్చొని ఒక చోట వింటే మళ్ళీ రిపీట్ అయితే ఆటోమేటిక్గా మనం పుంజుకుంటాం అన్నట్టుగా అన్నీ మనకు అర్థం కాని విషయాన్ని అర్థమయ్యేలా చెప్పడానికి కూడా ఒక సంస్థలాగా క్రియేట్ చేసి ఆ సంస్థని ఈరోజు 10th యానివర్సరీగా ముందుకు తీసుకెళ్తున్న సంపత్ గారు, ఫౌండర్ అండ్ చైర్మన్, వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక్కసారి సంపత్ గారి కన్నా ముందు వారి పేరెంట్స్కి ఒకసారి గట్టిగా చెప్పండి ప్లీజ్. అందరు గట్టిగా చెప్పట్లు. ఎందుకంటే తల్లిదండ్రుల ఆశీర్వాదంతో ఏ కార్యక్రమం చెప్పట్లుగానే అది అద్భుతమైన విజయం సాధిస్తుంది. Dreams we had, the love we share, this is what we're waiting for. In my mind, in my head, this is where we are. జలజనయన విధి నముచి హరణముఖ విబుధ వినుత పద పద్మ, విబుధ వినుత పద పద్మ, మమతాపమ గురుదేవా, మమ పాపమ గురుదేవా, మమతాపమ గురుదేవా, మమ పాపమ గురుదేవా, భుజగ శయన భవ మదన జనక మమ జనన మరణ భయహారీ, భుజగ శయన భవ మదన జనక మమ జనన మరణ భయహారీ, జనన మరణ భయహారీ, మమ తాపమ గురుదేవా, మమ పాపమ గురుదేవా, మమ తాపమ గురుదేవా, మమ పాపమ గురుదేవా, శంఖ చక్రధర దుష్ట దైత్య హర సర్వలోక శరణా, శంఖ చక్రధర దుష్ట దైత్య హర సర్వలోక శరణా, సర్వలోక శరణా, మమ తాపమ గురుదేవా, మమ పాపమ గురుదేవా, మమ తాపమ గురుదేవా, మమ పాపమ గురుదేవా, అగణిత గుణగణ శరణ శరణద విగణిత సురరి పుజాల, అగణిత గుణగణ శరణ శరణద విదళిత సురరి పుజాల, విదళిత సురరి పుజాల, మమ తాపమ గురుదేవా, మమ పాపమ గురుదేవా, మమ తాపమ గురుదేవా, మమ పాపమ గురుదేవా, భక్తవర్యమిహ భూరి కరుణయా పాహి భారతీ తీర్థం, భక్తవర్యమిహ భూరి కరుణయా పాహి భారతీ తీర్థం, పాహి భారతీ తీర్థం, మమ తాపమ గురుదేవా, మమ పాపమ గురుదేవా, మమ తాపమ గురుదేవా, మమ పాపమ గురుదేవా. ప్లీజ్ everybody. Yes, nice voice. All the very best అండి. నెక్స్ట్ కాదు, 2 కాదు, 3 కాదండి, 10th యానివర్సరీ. 10 సంవత్సరాలుగా ఎంతో మంది స్టూడెంట్స్ కి కరాటే కావచ్చు, డాన్స్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, ఎంతో మందిని ఎంకరేజ్ చేస్తూ మనం ఇలాంటి ఒక గొప్ప ఇన్స్టిట్యూట్ లో మనం ఈరోజు 10th యానివర్సరీ జరుపుకోవడం మా విషయాలు కాదండి. ఏ కార్యక్రమం చేస్తున్నా, ఏమి సాధించినా కృతజ్ఞత భావం అనేది చాలా ఇంపార్టెంట్. మనం మన లైఫ్ లో మనం ఎంతమందికి కృతజ్ఞతగా ఉన్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత సంపాదించామన్న దాన్ని కాదండి, ఎంతమందికి చైతన్యం ఇవ్వగలిగాం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనండి. కాబట్టి ఇలా ముందుకెళ్తున్నప్పుడే ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉంటారు, స్ట్రెస్ కూడా ఉండదు. ఒకటి కాకపోతే ఇంకో పని చేసి బతకగలుగుతాం. కాబట్టి మీ పిల్లలకు చదువు కాదు, చదువుతో పాటు ఇలాంటి కార్యక్రమాలు కూడా మీరు ఎంకరేజ్ చేయండి. మీరు ఊహించని స్థాయికి మీ పిల్లలు ఎదుగుతారు. ఓకేనండి. థ్యాంక్ యూ. ఒక్కసారి
ప్రకాష్ రాజ్ గారు మాట్లాడితే ఎలా ఉంటుంది మేము ట్రై చేస్తాను. వర్షం చిత్రంలో మాట్లాడుతుంటారు. అమ్మా శైలు, అల్లుడు గారు నీ కాలు పట్టుకుంటానని పోయానమ్మా, కానీ తన్నాడు, ఇక్కడే తన్నాడు, అయినా భరించా. ఎవరి గురించి? నా కూతురు గురించి భరించా. నేను మోనార్కుని, నన్ను ఎవరు మోసం చేయలేరు. ఇలా ఉంటే అదే అల్లుడు గారు, నా పళ్ళ చెట్టు కుక్క ఎత్తుకొని పోయిందయ్యా, నాకు ఇంకో కొత్త పళ్ళ చెట్టు కొనియావా? యో స్టూపిడ్ ఫెలో, నా ప్రాపర్టీని తింటూ నన్నే తిడతావా? నిన్ను నేను క్షమించినా ఆ దేవుడు నిన్ను క్షమించాడు. ఓకే కదా, అర్థమవుతుందిగా, ఏమో అనుకోవద్దు దయచేసి. మీకు నచ్చింది అనుకుంటేనే గట్టిగా చప్పట్లు కొట్టండి అంతే, ఏదో టైం పాస్ కి చెప్తున్నా అనుకోవద్దు. ఇది కూడా ఒక టాలెంటే, ఓకేనా? అరే అమ్మాయి, ఏమైందిరా? మనకేమన్నా అయితే, మనం పోతే ద మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఒక్కరు ఉంటారు, అది ఆ పిల్ల. తనకేమన్నా అయితే ఐ విల్ బి మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్. అండర్స్టాండ్? సంవత్సరాలుగా ఇంత గొప్పగా ముందుకు తీసుకెళ్తున్నారు. సంపత్ గారికి మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా సంపత్ గారి పేరెంట్స్ కూడా గట్టిగా చెప్పట్లేదు ప్లీజ్, ఒకసారి గట్టిగా చెప్పట్లు. ఎందుకంటే మనం అందరికంటే ముందు, ప్రపంచంలో అందరికంటే ముందు తల్లిదండ్రుల ఆశీర్వాదం చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రపంచానికి వెళ్ళినా, ఓకేనండి, వారి ఆశీర్వాదంతో మీరు ఏ పనిని చేయండి, తల్లిదండ్రులు ఆనందంగా ఉంటే సక్సెస్ మన వెంటే ఉంటుంది. నేనైతే నమ్ముతాను, సిద్ధాంతం. ఓకే అండి, ఈరోజు శ్రీవాసల్స్ 10th యానివర్సరీ సందర్భంగా విచ్చేసిన ముఖ్య అతిథుల్ని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఎక్స్ సర్పంచ్ నాదర్గోల్ గౌరవనీయులు శ్రీ సురేంద్ర గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానించాల్సింది మనం చేసుకుంటున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. Dimos. Control. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गान
गानोत्सुकाय गानमत्ताय गानोत्सुक मनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यकलच्छ गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि
దానికి బిఫోర్ మీకు సంబంధించి ఒక చిన్న ఏవి ప్లే చేస్తారు. ఓకేనా? మనం సాధించిన విజయాల ఫోటో రూపంలో మేము ముందు ప్రయత్నం చేస్తాం. ఓకే, ఈ విషయాలు ఉంటేనే దాన్ని ఎంతో ఆరాధిస్తే తప్పితే మనం ఈ స్థాయికి ఎదగం. కాబట్టి గ్రేట్ అన్న, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. ఇప్పుడు మన శ్రీవాసన్స్ ఫౌండర్ అండ్ చైర్మన్ సంపత్ గారు మాట్లాడతారు. గట్టిగా చప్పట్లు. Good evening, everyone. Respected guests, my Grandmaster V. Narendra sir, Surendra Anna, Kumar Anna, and Srinivas sir, Sai sir, my parents, students, everyone, my well-wishers sir. Andar welcome andi. It is my great pleasure to welcome you all for 10th anniversary of Sri Vasants Academy of Excellence. Thank you. అంటే షార్ట్ అండ్ స్వీట్ గానే మాట్లాడతాను, ముందే చెప్పారు. గుడికి వెళ్తే ప్రసాదం కొంచెం ఇస్తారు కానీ రుచి ఎక్కువ ఉంటుంది, అలానే. ఓకే, థ్యాంక్ యూ సంపత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ మిమ్మల్ని అందరినీ వెల్కమ్ పలుకుతూ ఒక అద్భుతమైన డాన్స్ తో చిన్నారులు చిచ్చర పిడుగులు రాబోతున్నారండి. ముక్కాబుల డాన్స్ ఆ రోజుల్లో ప్రేమికుడి చిత్రంలో ప్రభుదేవ్ గారి సాంగ్ ఎంచుకున్నారు. ఒక్కసారి గట్టిగా చెప్పట్లండి. ఒక్కసారి గట్టిగా చెప్పట్లు. వినబడేట్టు కాదురా, కనబడేట్టు కొట్టండి.
ఇంకేం కావాలి? వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. అదేవిధంగా ఈ మధ్య అరుంధతి సినిమా ఎంతమంది చూసారండి? అరుంధతి మూవీ ఓ చాలా మంది చూశారు. అరుంధతి నన్ను చంపి సమాధిలో కుళ్ళబెట్టిన నిన్ను వదల బొమ్మాలి, వదలా, వస్తా వస్తా కసిగా వస్తా, కసిగా వచ్చి కరాటే నేర్చుకొని కసి తీర్చుకపోతా అని కూడా ఇలా కూడా చెప్పొచ్చు. ఎనివే అదేవిధంగా ఆ మధ్య హిట్ అయిన మూవీ మనకు తెలుసు, కాంచన. తెలిసిపోయిందా? మీ అందరికి తెలిసిపోయిందా? శ్రీవాసన్స్ 10th anniversary తెలిసిపోయిందా? అయ్యో అయ్యో పూలు పెట్టుకుంటాడు. ఇలా డిఫరెంట్ గా కాంచనను కూడా మనం ఎంజాయ్ చేసాం. అదేవిధంగా
हम है। आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। सच्ची मैंने जान गवाई है, नच नच कोयलों पे रात बिताई है। अखियों की नींद मैंने फूकों से उड़ा दी, गिन गिन तारे मैंने उंगली जलाई है। సూపర్, అందరూ ఒకేసారి చేయడం అనేది మామూలు విషయం కాదండి. అందులో వేదిక మీద
शामियाने के तले आजा घड़ी वाले नीले आसमां के तले जय हो शबनम जय हो कमेदे जय हो हालेदे जय हो बेकुदी जय हो जय हो And in my mind, in my head, this is where we all came from. The dreams we had, the love we shared, this is what we're waiting for. And in my mind, in my head, this is where we all came from. The dreams we had, the love we shared, this Firstly, I just like to congratulate on the behalf of 10th Annual Day celebrations of Sri Vasants Academy, Nadargal. So, honorable dignitaries, I wish you all a very good evening. And my dear beloved parents, thank you so much for coming and attending to the program on this auspicious moment. Thank you so much. Nenu, can I have your attention please, everyone? Are you all okay? Andriki vinabadutundandi? Yes. Nenu ikkada Sri Vasants Academy lo
గత ఒక 10 to 15 డేస్ నుంచి నా యొక్క ప్రోగ్రామ్ని నేను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో విత్ ఇన్ ఎ షార్ట్ స్పాన్ మరి నా పిల్లలు చాలా అద్భుతంగా ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో మరి పార్టిసిపేట్ చేయడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ పిల్లలకి ఉన్నటువంటి ఈ యొక్క హిడెన్ టాలెంట్ని బయటికి తీసుకురావడం అనేది నా యొక్క ప్రోగ్రామ్ యొక్క ప్రత్యేకత. ఎస్పెషల్లీ శ్రీ వాసన్స్ అకాడమీ ద్వారా మరి యొక్క గొప్ప అవకాశం మరి నాకు మీ ముందు మాట్లాడేటువంటి అవకాశం ఇచ్చిన సంపత్ గారికి మరి అదేవిధంగా నరేందర్ సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. I would like to introduce few words and sentences in an American accent. Words: Britain, collect, delicious, early, family. Sentences: I'm flying to America by next month. My uncle stays in Britain. I have collected few flowers from the garden. Schools and moreover being as English medium students పిల్లలందరూ కూడా ఇంగ్లీష్లో మాట్లాడతారు. బట్ ఒక స్టైలిష్ విధంగా ఒక అద్భుతమైన ఇంటరాక్టివ్ వేలో మాట్లాడే విధానాన్ని నేను పిల్లలకు నేర్పిస్తున్నాను. సో ఇఫ్ యూ రియలీ లైక్ హర్ ప్రెజెంటేషన్ కెన్ హ్యావ్ యువర్ ప్లస్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బేటా. గాడ్ బ్లెస్ యూ. అండ్ వాట్ ఆర్ ఆల్ దట్ యూ హావ్ బీన్ లెర్న్డ్ ఎస్పెషల్లీ in my skill development program? Of grade 7 from Model School, Bangalore. Today I would like to introduce few words and sentences in an American accent. Birds, jungle, kangaroo, today, early, school. Sentences: today I'm early to school. Today I'm going to school. Kangaroos jumps too high. I have attended to the summer camp for past 1 month at SV Academy, Nadargul. I really thank you, my masters, Mr. Sampath sir and Mr. Aryan sir, for teaching us all the skills. Thank you. Well, thank you so much. ఈ పాప అండి ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటుంది. బట్ బీయింగ్ యాజ్ ఎ స్టూడెంట్ ఆఫ్ గవర్నమెంట్ స్కూల్స్ ఐ రియలీ అప్రిషియేట్ దిస్ లిటిల్ ఛాంప్. గాడ్ బ్లెస్ యూ బేటా. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ సో మచ్. Thank you. And now I just like to call Kiara down to the days. Yes, please. And what are all that you have been learned? You please use. A very pleasant evening to all. I am K. Aradia of grade 4 from Slagari School, Balapur. Today I would like to introduce few words and sentences in an American accent. Words: America, Britain, collect, delicious, early. Sentences: I'm going to America by next month. My uncle stays in Britain. I'm grateful myself. I have been attended to the summer camp for past 1 month at SV Academy, Nadargul. I really thank to my master, Mr. Sampath sir and Mr. Allen sir, for teaching us all the skills. Thank you. Thank you so much. Okay, beta. I'm great for myself. I respect my parents. My school bag is too heavy. I have been attended to the summer camp for the past 1 month at SV Academy, Nadargul. I really thanks to my masters, Mr. Sampath sir and Mr. Allen sir, for teaching us all the skills. Thank you. The word pleasant evening to all. I am K. Mahira of grade 2 from Sri Vanshta High School, and today I would like to introduce few words and sentences in an American accent. I have been attended to the summer camp from the past 1 month at SV Academy, Nadargul. I really thanks to my masters, Mr. Sampath sir and Mr. Allen sir, for teaching us all the skills. Could you please introduce any of the 3 sentences at least? Okay, sir. Yes, please. My mom cooked delicious food. My uncle stayed in Britain. My school bag is too heavy. Fine. Thank you so much. God bless you. Great job. So these are all this. Okay, you can move. ఎందుకు ఈ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఎస్పెషల్లీ చాలా మంది ఈ రోజున MNCs లో వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు. సో దిస్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ ఎవ్రీవన్. సో చిన్న వాళ్ళే కానీ పెద్దవాళ్ళే కానీ జనరల్లీ ఐఎమ్ వర్కింగ్ యాజ్ అ టీచర్స్ ట్రైనర్. టీచర్స్కి నేను వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తూ ఉంటాను ఇన్ డిఫరెంట్ స్కూల్స్. But anyhow, thank you so much for giving this wonderful and great opportunity, Mr. Sampath sir and Narendra sir. Thank you everyone. Have a very good evening. Signing off. This is Mr. Allen. Thank you.
ఇక్కడ చూస్తున్న ఆడియన్స్, విలేజ్ పీపుల్ అండ్ సంపత్ పేరెంట్స్కి, అదేవిధంగా సంపత్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేసిన ఫ్రెండ్స్ అందరికీ, అండ్ మా కరాటే టీమ్, బ్లాక్ బెల్ట్స్ టీమ్ మొత్తానికి, అండ్ కరాటే చిల్డ్రన్ అందరికీ గుడ్ ఈవినింగ్, అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఇక్కడ సంపత్ గురించి చెప్తే, సంపత్ చాలా పట్టుదల, డిసిప్లిన్ మాస్టర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అతి తక్కువ టైంలో నాకున్న టీంలో, నేను ఈ ఫీల్డ్లో 33 ఇయర్స్ నుంచి, ఇప్పుడు 34 రన్నింగ్, 34 ఇయర్స్ నుంచి నేను మార్షల్ ఆర్ట్ ఫీల్డ్లో, కరాటే ఫీల్డ్లో ఉన్నాను. ఇక్కడ సరౌండింగ్ అన్ని స్కూల్లో కూడా, ఆ స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుంచి మేము కరాటే నేర్పిస్తూ ఉన్నాము. ఈ సరౌండింగ్లోనే ఒక స్కూల్లో, వివేకానంద స్కూల్లో సంపత్ చదువుకున్నాడు. నా దగ్గర కరాటే చేసి బ్లాక్ బెల్ట్ కావడం జరిగింది. దాని తర్వాత కొంచెం గ్యాప్, సంపత్ పీఈటీగా చేస్తుంటే చెప్పాను, నీ టాలెంట్ ఇది కాదు, మార్షల్ ఆర్ట్స్లో నీకు మంచి ఫ్యూచర్ ఉంది, డెఫినెట్గా నువ్వు మంచి మాస్టర్ అవుతావు, చాలామంది మాస్టర్స్ని తయారు చేస్తావు, ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తావు అని చెప్పేసరికి దాన్ని క్యాచ్ చేసిన సంపత్ ఇస్ వెరీ హైపర్ యాక్టివ్ యాక్చువల్లీ. ఆయన అతి తక్కువ టైంలోనే, ఒక 10 ఇయర్స్లోనే ఒక చిన్న సామ్రాజ్యాన్ని సృష్టించాడు. నియర్లీ 50 స్కూల్స్లో, అబౌవ్ స్కూల్లో వర్క్ చేస్తూ, ఒక 20 మెంబర్స్ మాస్టర్స్కి ఒక శాలరీ ఇస్తూ, ఒక మార్నింగ్ అండ్ ఈవినింగ్ క్లాసెస్ కూడా ఒక 40 to 50 క్లాసెస్ స్టార్ట్ చేసి ఎంతోమంది పిల్లలకి, ముఖ్యంగా ఈ మార్షల్ ఆర్ట్స్ అంటే కరాటే నేర్పించడం వల్ల కొన్ని వేల మంది, అంటే ఇన్ని స్కూల్లో చేయడం వల్ల కొన్ని లక్షల మందికి ఈ ఫిట్నెస్, ఫిజికల్ ఫిట్నెస్ అందడం వల్ల వాళ్ళు రియల్ ప్రాపర్టీ అయిన బాడీ, వాళ్ళు ఫిజికల్గా స్ట్రాంగ్ ఉండడం వల్ల వాళ్ళ యొక్క రియల్ టాలెంట్ బయటకు వచ్చి వాళ్ళ జీవితంలో ఎక్కువ సంవత్సరాలు బ్రతకడానికి, వాళ్ళ గోల్ రీచ్ అయిన తర్వాత వాళ్ళు దాన్ని హ్యాపీ లైఫ్ ఎంజాయ్ చేయడానికి ఈ మార్షల్ ఆర్ట్స్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అండ్ సంపత్ ద్వారా కొన్ని వేల లక్షల మంది కూడా బెనిఫిట్ అవుతున్నందుకు ముందుగా వస్తారు. సంపత్ గట్టిగా చెప్పట్టు ప్లీజ్. అదేవిధంగా సంపత్లో ఉన్న ఇంకొక మంచి గుణం ఏంటంటే నిజాయితీ. చాలా ఆనెస్ట్గా వర్క్ చేస్తాడు, ఏదైనా ఉంటే ముక్కుసూటిగా ఉంటాడు, అంటే మంచి క్వాలిటీస్ ఉన్నాయి, అందుకే ఒక మంచి మాస్టర్గా ఎదిగాడు. ఫ్యూచర్లో సంపత్ ఇంకా చాలా ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా ఈ సభాముఖంగా కోరుకుంటూ, ఇక్కడికి ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్ కరాటేలో ద బెస్ట్ పొజిషన్లో ఉన్నాడు, అండ్ ఇంకా కూడా మంచి పొజిషన్కి వెళ్తాడు. ఆ స్థాయికి రావడానికి కారణమైన ప్రతి ఒక్కరికి కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటి, వాసన్ అకాడమీ ఒక 10 ఇయర్స్లోనే, అంటే ఒక ఫౌండర్ చైర్మన్ అయిన సంపత్ ఇంత అచీవ్మెంట్ సాధించాడంటే నిజంగా మాకు కూడా, మా విలేజ్ కూడా గర్వంగా భావిస్తున్నాము. ముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఇంత మంచి పేరు తెచ్చినందుకు. ఇదే విధంగా ఈ అకాడమీ ఇంకా ఫ్యూచర్లో కూడా మంచి మంచి స్టూడెంట్స్ని తయారు చేసి, ఇప్పుడే ఆల్రెడీ మీ మాస్టర్ చెప్పారు, ఫారెన్లో కూడా మేము ఆర్గనైజ్ చేస్తున్నాం, ఈవెంట్స్ పోతున్నాం, ప్రైజులు వస్తున్నాయి. ఒక బైకు అండ్ ఒక స్కూటీ ఇలాంటివి ఎన్నో మేము అచీవ్మెంట్ చేసాం. అంటే మీలాంటి తల్లిదండ్రులు ఇంకా ఎంకరేజ్మెంట్ చేస్తే మీ పిల్లల్లో ఉన్న టాలెంట్ కూడా ఇంకా బయటకు వస్తుంది. ఇంకా ముందు కూడా అలా వారి భవిష్యత్తు బాగుంటుంది. ఇప్పుడు చూస్తున్న ముఖ్యంగా ప్రతి స్టూడెంట్కి కానీ, ప్రతి ఒక వ్యక్తికి కానీ డిసిప్లిన్ ముఖ్యం. ఆ డిసిప్లిన్ మనకు చిన్నప్పటి నుంచే మనం అలవాటు చేసినామంటే భవిష్యత్తులో కూడా వాళ్ళు ఎంతో అభివృద్ధి సాధించడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ ఫౌండర్ అండ్ చైర్మన్ శ్రీ వాసన్ సంపత్ గారికి శుభాకాంక్షలు తెలుపుతూ తెలుసుకుంటాం. థ్యాంక్ యూ. In my head, this is where we all came from. The dreams we had, the love we shared. This is what we're waiting for. And in my mind, in my head, this is where we all came from. The dreams we had. అలాంటి దాంట్లో ఆయన యొక్క మెయిన్ కోర్ టీంలో వన్ ఆఫ్ ది మెంబర్గా సంపత్ గారు ఉన్నారు. మనం చూస్తే ఈ నాగర్గుల్ అనే ఏరియా సెలెక్ట్ చేసుకొని ఈ 10 ఇయర్స్ అనే జర్నీని ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా తట్టుకొని ఆ ఇన్స్టిట్యూట్ అకాడమీ అనేది ఒక సీరియస్నెస్ తోటి, ఒక డెడికేషన్ తోటి తీసుకొని ముందు తీసుకొస్తూ వస్తున్నారు. సో ఇది ఈ 10 ఇయర్స్ అనే కాదు, ఇది 100 ఇయర్స్, 1000 ఇయర్స్, ఎన్ని ఇయర్స్ అయినా కూడా వాళ్ళ జనరేషన్ టు జనరేషన్ ఇది ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను.
అండ్ ఇలాంటి యొక్క దాంట్లో పేరెంట్స్ సపోర్ట్ ఎంతో అవసరము. మీరందరూ కూడా పేరెంట్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫిజికల్ ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్. ఎంత చదువు ఉన్న పిల్లలైనా కూడా వాళ్ళు డల్గా ఉండి కమ్యూనికేషన్ స్కిల్ లేకుండా ఉండి వాళ్ళు అలా ఉంటే మాత్రము ఇప్పుడున్న కార్పొరేట్ సొసైటీలో మెలగలేరు. సో ఇంకోటి ఏంటంటే చాలా మంది ఎన్ఆర్ఐస్ ఉంటారు. మనం ఎన్ఆర్ఐస్ చూసి అనుకుంటాం వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు, వాళ్ళ పేరెంట్స్కి ఎంత పంపిస్తున్నారని. సో మన పిల్లలు పెద్దగా అయ్యాక, డిగ్రీలు అయ్యాక, ఇంజనీరింగ్ అయ్యాకనే ఫారెన్కి వెళ్ళక్కర్లేదు. మన పిల్లలు ఇప్పటి నుంచే ఫారెన్ కంట్రీస్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఒక్కటి దానికి స్పోర్ట్స్ అనేది కేటగిరీ ఉంది మనకి. స్పోర్ట్స్లో అంటే కరాటే కూడా వన్ ఆఫ్ ది స్పోర్ట్స్ కాబట్టి నరేందర్ సార్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో కూడా మలేషియా, సింగపూర్ ఇలా కొన్ని ఈవెంట్స్ ఉన్నాయి. సో మనకి మా మాస్టర్ మీకు అందరికీ ఇన్ఫార్మ్ చేస్తారు. ఎప్పుడైతే ఇన్ఫార్మ్ చేస్తారో కొంచెం మీకు ఫైనాన్షియల్ బర్డెన్ అయినా కూడా అది బర్డెన్ అనుకోకుండా మీ పిల్లల్ని కూడా ఇంత మంచి ట్రైనింగ్ ఇస్తున్నారు, వాళ్ళు ఇక్కడే ఉండిపోకూడదు, ఇంటర్నేషనల్ గా షైన్ అవ్వాలి. వాళ్ళకి ఇప్పటి నుంచే వాళ్ళ పాస్పోర్ట్ లో వీసా పడాలి, ఫారెన్ వీసా పడాలి. మీ పిల్లల గురించి మీ చుట్టాలందరూ గొప్పగా చెప్పుకోవాలి, మా పిల్లాడు ఫారెన్ లో పర్ఫామ్ చేశాడు, ఫారెన్ నుంచి మెడల్ తెచ్చుకున్నాడని. ప్రతి సినిమాలో చూసి మనం విజిట్ చేస్తున్నాం, చప్పటి కొడుతున్నాం ఎవరో స్పోర్ట్స్ లో గెలిచారని. మన పిల్లలు ఎందుకు ఉండకూడదండి? అక్కడ మన పిల్లలు కూడా ఉండగలుగుతారు. మన పిల్లలు ఏం తక్కువ కాదు. ఇందాక వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసారు, ఒక్కరు ఎంత కాన్ఫిడెన్స్ గా ఎంత కరేజియస్ గా చేస్తున్నారు, ఏమాత్రం భయపడకుండా చూసారు కదా మీ పర్ఫార్మెన్స్ అని కూడా. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, ట్యూషన్స్ కానీ ఎక్కడ కూడా ఏది కాంప్రమైజ్ కాకుండా ముందుకు తీసుకెళ్తున్నారు. సో శ్రీవాసన్ కరాటే అకాడమీ అండ్ స్పోర్ట్స్ మ్యూజిక్ 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇక్కడ శ్రీవాసన్ చైర్మన్ సంపత్ గారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సంపత్ గారు ఈ కార్యక్రమంలో, ఈ యొక్క కరాటే కార్యక్రమంలో పాల్గొనడానికి ముఖ్య కారకుడైన మన సీనియర్ మాస్టర్ నరేందర్ గారు ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. కరాటే అంటేనే ఫస్ట్ గుర్తుకొచ్చేది తెలంగాణలో సుమన్ గారు. వీళ్ళంతా సుమన్ గారి శిష్యులు. సుమన్ గారిని ఆదర్శంతో ఈరోజు ఈ కరాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి ఈ యొక్క మా సంపత్ గారికి నాదలు గ్రామ ప్రజల తరపున, అట్లాగే ముందు కూర్చున్న పేరెంట్స్, పిల్లల తరపున, అందరి తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గెస్ట్ రాలేదని బాధపడేది ఏం కాదండి, ఎందుకంటే మీరంతా గెస్ట్లే, ఇక్కడ ఉన్న పేరెంట్స్ అందరూ కూడా గెస్ట్లే. ఎందుకంటే మీరు ఉంటేనే ప్రోగ్రామ్ అనేది, ఎంత పెద్ద గెస్ట్ వచ్చినా పేరెంట్స్ అందరు ఉంటేనే ప్రోగ్రామ్ అనేది దానికి ఒక గ్రాండ్గా అందంగా ఉంటుంది. కాబట్టి అందరు కూడా గెస్ట్లే. కాబట్టి మేడం గారు కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయింది. వర్షం సంపదను అడ్డుకోవాలని చూసింది, చివరికి ఆ వర్షం కూడా తన దాటికి తట్టుకోకుండా మళ్ళీ వారికి సెలవు ఇవ్వడం కూడా జరిగింది. ఈ సంపత్ కుమార్కు పెద్ద ఎత్తున ఎంత చేసినా తక్కువ. నేను ఆదరవుల్లో ఉన్న నాకున్న అనుభవం, ఎందుకంటే ఇప్పటి వరకు ఎవరు చేయలే ఇంత పెద్ద కరాటే మాస్టర్ మా ఊళ్ళో ఉన్నాయని మాకే తెలియదు. ఏదో చేస్తూరు, పిల్లలు ఆడుతూ పోతున్నారు అనుకున్నాం. కానీ సంపత్ కుమార్కు నేనైతే అభినందనలు నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఎందుకంటే ఇంత పెద్దన ఈరోజు ఎంత వర్షం వచ్చినా, ఆటంకం వచ్చినా ఈ యొక్క ప్రోగ్రాంను ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నించి 6 నిమిషాలు ఈ ప్రోగ్రాం గురించే ఎన్ని రోజుల నుంచో పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి ఇంత గ్రాండ్ఫుల్గా, ఇంత సక్సెస్ఫుల్గా దీన్ని డిజైన్ చేసి మా సంపత్ గారికి అభినందనలు తెలుపుతూ, ప్లస్ ఇంకోటి నరేందర్ మాస్టర్ అంటే మా మిత్రుడు, బెస్ట్ మిత్రుడు. నాది మెదక్ డిస్టిక్, మా శ్రీను గారిది కరీంనగర్ డిస్టిక్. అక్కడ ఎంతమంది డిస్టిక్ మాస్టర్స్ ఉన్నారు ఇక్కడ. కానీ మా నరేందర్ యొక్క మాస్టర్స్ లో బెస్ట్ ఎంతో మందికి లైఫ్ ఇచ్చాడు నరేందర్ మాస్టర్. రియల్లీ చెప్పాలంటే మంచి మంచి కార్లలో తిరుగుతారు మాస్టర్స్ అందరూ. అంటే దేని వల్ల అంటే పేరెంట్స్ వల్ల. పేరెంట్స్ యొక్క మీరే మాకు ఆస్తి. ఎట్లాను? ఎందుకంటే మీ యొక్క పిల్లలను మేము ఆరోగ్యవంతులుగా తయారు చేయడానికి మేము సాయశక్తులా కృషి చేస్తున్నారు ప్రతి ఒక్క మాస్టర్. అందులో బెస్ట్ మాస్టర్ సంపత్. రియల్లీ, ఎందుకంటే ఈ నాదర్గులకు అదృష్టవంతులు పేరెంట్సా సంపద అనేది కాదు ముఖ్యము. మీ యొక్క పిల్లలు ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలనే బాధ్యత ఆయన కంకణం కట్టుకుంటూ అందులో బెస్ట్ మాస్టరు
సంపత్. ఎందుకంటే ఎన్నో టోర్నమెంట్లు, స్టేట్ టోర్నమెంట్లు, నేషనల్ టోర్నమెంట్, ఇంటర్నేషనల్ టోర్నమెంట్లో మీ పిల్లలను తీసుకుపోయి తీర్చిదిద్ది ఎన్నో అవార్డ్స్ తెచ్చినందుకు ఆయనకు మరోసారి ధన్యవాదాలు చెప్తూ ఒకటే నేను పేరెంట్స్ చెప్పేది ఒకటే, అందరూ ఆరోగ్యంగా ఉంటారు. లో క్లాస్, మిడిల్ క్లాస్, రిచ్, హై క్లాస్ వాళ్ళు అందరూ ఆరోగ్యంగా ఉంటారు. నేను ఆరోగ్యంగా ఉన్నా, ఇక్కడ రాము అన్న కూడా ఆరోగ్యంగా ఉండు. జబర్దస్త్, ఈయన నాట్ ఓన్లీ యాంకర్, ఈజ్ ఎ గెస్ట్, రియల్లీ గెస్ట్. ఎందుకంటే అప్రిషియేట్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే మేము ముంగట మేము కూర్చున్నాము, మీరు కూర్చోబెట్టి మేము మాట్లాడాలి రియల్లీ. ఎందుకంటే నీ టాలెంట్కు రియల్లీ ఐ అప్రిషియేట్. ఇంకోటి పేరెంట్స్ ఒకటే నేను చెప్పేది, పిల్లలు ఆరోగ్యవంతంగా ఉంచాలంటే మార్షల్ ఆర్ట్ కంపల్సరీ అవసరం. ఎందుకంటే అన్ని స్పోర్ట్స్ ఉన్నాయి, ఎనీ స్పోర్ట్ తీసుకోండి, కానీ ధైర్యం ఏ స్పోర్ట్ చెప్పదు, ఓన్లీ కరాటేనే చెప్తుంది. ఆడపిల్లలకైనా ముందు పోనీకి ధైర్యం చెప్పేది కరాటే ఓన్లీ. గుర్తుపెట్టుకోండి, అందరు ఆరోగ్యంగా ఉంటారు, మీరు ఆరోగ్యంగా ఉంటారు, నేను ఆరోగ్యంగా ఉంటారు, ఎవరైనా ఆరోగ్యంగా ఉంటారు. కానీ ఆరోగ్యంగా ఉండేలా డిఫరెంట్ ఉన్నదల్లా ఫిట్నెస్ ఎవరు ఉండరు. రియల్ చెప్తున్నా, కరాటే నేర్చుకున్న స్టూడెంట్, కరాటే నేర్చుకున్న గర్లే ఫిట్నెస్ ఉంటారు. ఎందుకంటే ఇంతకు ముందు పర్ఫామ్ చేసిన పిల్లలను చూశారు కదా మీరు. ఒక గర్ల్ ఎంతమంది అటాక్ చేస్తుంది, ఆ ధైర్యం స్టేజ్ మీదకి వచ్చి చేయాలనే థాట్ ఎట్లా ఉంది, అది అందుకోసానికే మన స్వార్థం ఉంది పేరెంట్స్ కు, పిల్లలను పంపి మనం నేర్పియాలని. కానీ మీరు కూడా కొంతమంది పేరెంట్స్ సజెస్ట్ చేయండి ప్లీజ్. ఎందుకంటే కరాటే ఎంకరేజ్ చేయండి, అందరూ ఆరోగ్యంగా ఉండండి. ఎందుకంటే ఇప్పుడు డిపార్ట్మెంట్ లో కూడా చాలా మంది ఈ కరాటే వల్ల కూడా డిపార్ట్మెంట్ లో చాలా జాబ్స్ కొట్టారు. కానీ ఐఏఎస్ రిచ్ చదవండి, హయ్యర్ ఎడ్యుకేషన్ చేపియండి, కానీ జాబ్ రావచ్చు రాకపోవచ్చు, ఐఏఎస్ ఐపీఎస్ కావచ్చు కాకపోవచ్చు, ఇంజనీర్ కావచ్చు కాకపోవచ్చు, డాక్టర్స్ కావచ్చు కాకపోవచ్చు, బిజినెస్ మ్యాగ్నెట్ కావచ్చు కాకపోవచ్చు మీ పిల్లలు. కానీ కరాటే తోలిస్తే మాత్రం 100 years ఆరోగ్యవంతంగా ఉంటారు. ఇది మాత్రం డెఫినెట్లీ రియల్లీ. ఎందుకంటే నా ఏజ్ నేను చెప్పుకోలేను, కానీ చెప్పుకుంటా, నేను 56 years, నా ఏజ్ 56 years, ఇన్ ద ఫీల్డ్ 58 years, 38 years లో నేను ఫీల్డ్ ఉన్న కరాటేలో. ఓకేనా? నా అసలు మాస్టర్లు ఎంతో మంది తయారు చేసి నరేందర్ మాస్టర్, రియల్లీ ఆయన అప్రిషియేట్ చేయాలి. ఆయన ఎంతో మందికి లైఫ్ ఇచ్చాడు, రియల్లీ 100 మందికి లైఫ్ ఇచ్చాడు మాస్టర్లకు, అంతమందికి ధైర్యం చెప్పాడు. అందుకే పేరెంట్స్ నేను ఒకటే చెప్పేది, మీరు ఎంత సంపాదించారు, ఎంత వజ్రాలు, మీరు ఎన్ని ఎకరాలు ఉన్నారు, ఎన్ని కోట్లు $1 billion ఉన్నారు ముఖ్యం కాదు, మీరు ఎంత ఆరోగ్యంగా ఉన్నారనేది ముఖ్యం. ప్లీజ్, మీరు అయిపోయింది ఇప్పుడు స్టేజ్, కానీ మీ పిల్లలు అయినా ఆరోగ్యవంతులు అయినాడు అంటే ఆరోగ్యవంతులు అందరూ ఆరోగ్యంగా ఉంటారు, కానీ అందులో ఫిట్నెస్ ఉండాలి. ఫిట్నెస్ అనేది ఒక కాంపిటీషన్ తెలుస్తుంది. నేను 5 kilometers ఉగ్గాలుతా, కొంతమంది 10 kilometers ఉగ్గాలుతారు, కానీ దాని డిఫరెంట్ ఉండదు. అందుకోసానికే పేరెంట్స్ పోతే దయచేసి చెప్పాల్సింది ఒకటే అంటే, మీ పిల్లల్ని కంపల్సరీ కరాటే మార్షల్ ఆర్ట్ పంపండి. అది ఇక సంపద మాస్టర్ ఇక్కడ చాలా ఇనాదరబుల్ ఈ యొక్క సెంటర్లో అందరి పిల్లలకు మంచి నేర్పి ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలని సంపత్ గారిని ఒకసారి నేను అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. And in my mind, in my head, this is where we all came from. The dreams we had, the love we shared, this is what we're waiting for. In my mind, in my head, is where we all come. In my mind, in my head, is where we all come. In my mind, in my head, this is where we all came from. The dreams we had, the love we shared, this is what we're waiting for. In my mind, in my head, it is where we all come. In my mind, in my head, it is where we all come. In my mind, in my head, it is where we all come. In my mind, in my head, it is where we all come.
డబల్ నైన్ మీకు పక్కన తీయాలండి. కార్ నెంబర్ 9999. అది చాలా రెగ్రియాలి. సూపర్ సూపర్, మొత్తానికి అయితే కాల్ రెగ్రేసారండి. ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ ఇస్మార్ట్ మేడ్ ఇన్ ఓల్డ్ సిటీ. स्टाइल क्या है मालूम कि रात पोरस्ते साइड मार खतरनाक बीट उसते स्टेप मार అట్లా నవ్వేసి పార్పు మాకే బాబు. మీరేంట్రా నన్ను చూస్తున్నారు? ఎవడి డబ్బు కొట్టండి. జోష్ ఎదురా, ఎనర్జీ ఎదురా, జోష్ ఎదురా, ఎనర్జీ ఎదురా. చూడప్ప సిద్ధప్ప, నేను ఆకాశం లాంటి ఉరుమొచ్చిన మెలుపుచ్చిన అన్ని విధాలు అన్ని సమయాలు ఒకేలా ఉంటాను. అవునా కదా?
లాస్ట్ వచ్చినదైతే ఆ కిక్కే రైట్ లెగ్ డౌన్, లెఫ్ట్ హ్యాండ్ డౌన్, రైట్ హ్యాండ్ డౌన్, మూవ్. లెఫ్ట్ హ్యాండ్ అప్, రైట్ హ్యాండ్ అప్, గెట్ రెడీ, గివ్ అప్. Start punches, 1, 2, 3, 4, 5. Start grand punch, 1, 2, 3, 4, 5. Base punch, 1, 2, 3, 4, 5. Start jump, 1, 2, 3, 4, 5. Start take attack, 1, 2, 3, 4, 5. Finish up, 1, 2, 3, 4, 5. Start outer block, 1, 2, 3, 4, 5. Lower block, 1, 2, 3, 4, 5. Start middle block, 1, 2, 3, 4, 5. Left leg back, right leg back. Start leg raising, 1, 2, 3, 4, 5. Leg change. Start outer, 1, 2, 3, 4, 5. Let's move. Get down. Set. Make a circle. Start pyramid. Start rotation. ఒక్కసారి చప్పట్లు చిన్నారులకు వాళ్ళు ఆ విన్యాసాలు చేస్తున్నప్పుడు ఒకసారి గట్టిగా చప్పట్లు బ్లెస్సింగ్స్ ఆల్ ఆఫ్ యూ Down, down, relax, relax. Let's move. Get down. సప్ప బీటి కొల్తిగడా మజాబా
సీనియర్స్ అర్థమైంది. 1 2 3 చూస్తావుగా ఈ గాలి ఆడించే ఆట. உங்க ஆட்டத்துக்கு ஊரே ஆடுவேன், அதுக்கு ஒரு அடிய போட்டு விடுவோம் அப்படின்ற. వచ్చి ఇంకా ఇంకా ముందుకు వెళ్తూ దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తున్నందుకు
ఒక నీతో ఫ్రెండ్గా నేను ఉన్నందుకు ఇక్కడ చాలా సంతోషిస్తున్నాను. అండ్ మా సీనియర్ మాస్టర్స్ సీనియర్ అన్న, సాయన్న, గెస్టులందరికీ కూడా నమస్తే, పేరెంట్స్ అందరికీ నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Coming closer, know that I'm a man. Tangled up in wires, I can't catch my breath. I run. Pulling deeper, I cannot confess. Drowning in the chaos, I can't catch my breath. I run. Catch my catch my coming closer, know that I'm a man. Tangled up in wires, I can't catch my breath. I run. Pulling deeper, I cannot confess. Drowning in the chaos, I can't catch my breath. I run. Catch my coming closer, know that I'm a man. Tangled up in wires, I can't catch my breath. I run. Pulling deeper, I cannot confess. Drowning in the chaos, I can't catch my breath. Coming closer, know that I'm a man. Tangled up in wires, I can't catch my breath. I run. Pulling deeper, I cannot confess. Drowning in the chaos, I can't catch my breath. I run. Catch my coming closer, know that I'm a man. Tangled up in wires, I can't catch my breath. I run. Pulling deeper, I cannot confess. Drowning in the chaos, I can't catch my breath. I run. So I'm going so hard, motherfuckers wanna find me. The first nigga gotta find me. What's 50 grand to a motherfucker like me? Can you please remind me? Going so hard, this shit crazy. Y'all don't know that don't shit phase. Next could go 0 for 82 when I looked at you like this shit gravy. Going so hard, this shit weird. We ain't even supposed to be here. Going so hard since we here. It's only right that we be fair. Psycho, I'm liable to go Michael. Take the pick. Jackson, Tyson, Jordan, Game 6. నాగముగ మాడిసత మనుషులు నా తోళ్ళ వచ్చి మేలగడి అర్రర్ర నాగముగ
makes me a winner. I would kill for my people, it don't make me a sinner. From the coast to the plains, everybody know the name. Coming from, we got bills to maintain. Bitch, you got an ego, shut up, fuck with me though. I make all that money like I'm running a casino. G-code, now I got that power in my genome. Cut the bluff, can you stand up, what's between those? I put pen to the paper like they were crossing on each other. I make a deputy bed to me, I make a cop of other craziest, turning laziest problem to a product hustle. Probably profit cause I was profitable, profit words of mother, two hands on their neck like I was turning butter. So hot-headed, if I go to sleep I probably burn the covers. If the covers burn I gotta turn the mattress. Token the first pick you wanted to pick like a wordy caption.